మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఉన్న జ్ఞానభారతి హైస్కూల్లో దాండియా బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని బొడ్డమ్మలతో, కోలాటాలతో బతుకమ్మ ఆటపాటలు ఆనందంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ నిర్వాహకులు లక్ష్మణ్ కిరణ్మయ్ మాట్లాడుతూ, మా స్కూల్లో ప్రతి పండుగ కార్యక్రమం మా విద్యార్థులతో కలిసి నిర్వహించుకుంటామని, విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ కార్యక్రమం నిర్వహించుకుంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జ్ఞానభారతి స్కూల్లో బతుకమ్మ ఫెస్టివల్ చాలా అద్భుతంగా మా టీచర్స్ చేసిండ్రు, మంచి తయారు చేసిండ్రు. చాలా విధంగా గత 9 రోజుల నుంచి ఈ బతుకమ్మ ఫెస్టివల్ని జరుపుతున్నారు. అదే దానిలో ప్రతి సంవత్సరం మనము ఏ ఫెస్టివల్కి మన కల్చర్ని, మన కట్టుబొట్టుని ఎప్పుడూ మరవకుండా ప్రతి సంవత్సరం మన ఈ యొక్క బతుకమ్మ పండుగని చాలా అద్భుతంగా జ్ఞానభారతి స్కూలు కిరణ్మయ ఆధ్వర్యంలో వాళ్ళ టీము చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఫస్ట్ జ్ఞానభారతి స్కూల్ టీచర్స్కి, అదేవిధంగా జ్ఞానభారతి కరెస్పాండెంట్స్కి, పేరెంట్స్కి, ఎల్విషర్స్కి, విద్యార్థులకి మీ ఎలక్ట్రానిక్స్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జ్ఞానభారతి ప్రస్థానమే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము స్థాపించింది. ఈరోజు ఆ మిడిల్ క్లాస్ అనేది అమిడమిడ ఒక 4000 ఉద్యోగాల వరకు, ఈ గవర్నమెంట్ ఉద్యోగాల వరకు ఈ జ్ఞానభారతి సాధించింది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరము మోటివేషను ఓన్లీ ఫెస్టివల్ ద్వారా, తర్వాత ఈ కల్చరు, మన యొక్క కట్టుబొట్టుని ముందు ఎక్కడ మరవకుండా పిల్లల్ని మోటివేషన్ చేస్తుంటాం. ఆ మోటివేషనే ఆ పిల్లలకి అంత ఉన్నతమైన స్థానానికి తీసుకోబోతుంటుంది. మొన్న స్కూల్ అసిస్టెంట్, మొన్న టీచర్స్ జాబ్లో కూడా పోయినసారి పోలీసు, ఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్స్లో కూడా మా పిల్లలు చాలా అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. దానికంతా కారణము మా టీచర్స్ యొక్క కోఆపరేషను, తర్వాత వాళ్ళ యొక్క కమిట్మెంటు, అదేవిధంగా పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగని గవర్నమెంటే అఫీషియల్స్గా చేస్తుంది కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి కరెస్పాండెంటు మనము ఇంట్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా మా ప్రైవేట్ స్కూల్స్ వరకు చాలా అద్భుతంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి కరెస్పాండెంట్కి ఎలక్ట్రానిక్స్ మీడియా తరఫున, ప్రింట్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మా స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరపడం జరుగుతుంది. మేము ప్రతి పండుగని కూడా మా పిల్లల్ని అందరినీ కూడా దీంట్లో పండుగలో ఇన్వాల్వ్ చేసుకుంటూ ప్రతి పండుగని క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, గత 30 సంవత్సరాల నుంచి మన సంస్కృతిని ఎక్కడా పొల్లుపోకుండా మన పిల్లలకి ఎలా తెలియజేయాలి అనే విధంగా మేము మా పిల్లల్ని ఈరోజు బతుకమ్మని ఏ విధంగా తయారు చేయాలనేది కూడా చాలా చక్కగా వాళ్ళు పేర్చుకొని వచ్చారు. మీరు చూస్తున్నారు, పిల్లలందరూ ఎంత చక్కగా చిన్ని బతుకమ్మలు చేసుకొని వచ్చారో. అదేవిధంగా మనము ఈరోజు మా బతుకమ్మను చూసే, నాట్యమాడే బతుకమ్మని కోలాటాలు ఆడుతుంది. బతుకమ్మను ఎత్తుకొని వచ్చే బతుకమ్మ విధంగా తయారు చేశాము. మన సంస్కృతికి మనము ఎక్కడ మర్చిపోకూడదు అని మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మన బతుకమ్మని వెలుగులోకి చాలా ఘనంగా తీసుకొచ్చాము. అదే ఘనంగా ఈ రోజు వరకు కూడా మనం సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. మన సంస్కృతిని, మన పండుగలని మనము ఎక్కడా మర్చిపోకుండా మన సంస్కృతిని నేర్పుకుంటూ వస్తేనే పిల్లలు ముందుకెళ్తారు. ఈ కాలంలో చూస్తున్నాం మనం ఫాస్ట్ కల్చర్ అనుకుంటూ పిల్లలు దారి తప్పుతున్న సన్నివేశాలు ఎన్నో చూస్తున్నాము. అలాంటి సన్నివేశాలు జరగకుండా ఉండాలి అంటే మన సంస్కృతిని మనం ఎక్కడా మర్చిపోకుండా మన సంస్కృతితో పాటు ఉన్నత శిఖరాలు ఎలా ఎక్కాలి అనేదే మన పిల్లలకు నేర్పేయడమే మా ముఖ్య ఉద్దేశము. అయితే గతంలో కూడా మీరు చూస్తూ వచ్చారు, మేము ప్రతి పండగలని పిల్లలని తెలియజేస్తాము. ఈ పండగ అనేది మనకు సబ్జెక్ట్లో కూడా ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా తెలంగాణ ఫెస్టివల్స్ అని సబ్జెక్ట్ ఉంది. అయితే లెసన్లో చెప్పడంతో పాటు పిల్లలకి ప్రాక్టికల్గా కూడా తెలియచేయాలని మేము ప్రతి ఒక్క పండగను ఎలా చేస్తాము, దాని వెనుక ఉన్న కథలు ఏంటి అనేది కూడా పిల్లలకు మేము తెలియజేస్తాము. ఈ విధంగా వాళ్ళకి అన్నీ తెలియచేయడం వల్ల కూడా వాళ్ళ పరీక్షలో చాలా మంచిగా రాణిస్తున్నారు. ఇంకోటి, ఈసారి మేము చాలా స్పెషల్గా డిఫరెంట్గా బతుకమ్మని చేయడం జరిగింది. కోలాటం ఆడే బతుకమ్మ అండ్ బతుకమ్మ ఎత్తుకున్న బతుకమ్మ. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. చెడు మీద విజయానికి గెలుపులాగానే ఇప్పుడు విజయదశమి, దేవీ నవరాత్రులు 9 రోజులు చేసుకుంటారు. సద్దుల బతుకమ్మ, ఎంగిల్పూ బతుకమ్మ అనేటి ప్రతి ఒక్కటి మేము పిల్లలకు వివరించి చెప్పడం అనేది జరుగుతుంది జ్ఞానభారతి స్కూల్లో. అందుకనే మేము అనుకుంటాము మా స్కూల్ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే ప్రతిదీ మేము ప్రాక్టికల్గా చేయడం వల్ల, వాళ్ళకి చెప్పడం వల్ల. ఇందులో మేము పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మాకు వెల్ విషర్గా ఉండి మాకు అన్నిటిలో